ఎన్కౌంటర్ చేసేస్తాం అని కానీ మళ్ళీ ఇట్లా చేసేస్తాం అట్లా చేసేస్తామని ఆయనని బెదిరించి హింసించి ఈరోజు ఆయన మెంటల్ హెల్త్ ఒక స్టూడెంట్ని జైలుకి పంపించి క్రిమినల్స్తో పెట్టడం జరిగింది. నేను అందరు పొలిటీషియన్స్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మనం ఏమైనా పాలిటిక్స్లో ప్రజాసేవలో ఉండి తప్పు చేసినామా? మన పిల్లల మీద ఇటువంటి ఆపద వస్తే అది కూడా అన్నెసెసరీ పొలిటికల్ ఎనిమిటీతోని ఇంప్లికేట్ చేయడానికి మళ్ళా ఈ అంత సిస్టమ్ అంతా పనిచేస్తూ ఉన్నది. కింద లెవెల్ నుంచి పై ఆఫీసర్ వరకు ఎనీహౌ హీ హ్యాస్ టు బి ఇంప్లికేటెడ్ ఇన్ ద కేస్ అని మళ్ళీ కింద స్థాయి పోలీస్ వాళ్ళకు కూడా బెదిరించి ఆయనని ఏ పరిస్థితుల్లో అయినా వేయాలా. బాబుతో ఎవరైతే డ్రైవ్ చేస్తూ ఉన్నారో వాళ్ళని పోలీస్ స్టేషన్కి పిలిపించి బెదిరియడం, ఆ పిల్లలని 2 days ఇల్లీగల్ డిటెన్షన్లో వాళ్లకు పెట్టడం, మళ్ళీ మీరు పేరు వేయకపోతే మీ మీద రాహిల్ డ్రైవ్ చేస్తున్నారని చెప్పకపోతే మీ మీద కూడా కేసులు పెడతామని మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీని బెదిరియడం, వాళ్ళని బెదిరియడం, నా కొడుకుని చంపేస్తామని బెదిరియడం, ఈ అన్నీ కూడా చాలా డేంజరస్ విధంగా నా కొడుకుని టార్చర్ చేయడం జరిగింది. నేను అందరికీ 2 చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా. హీఈస్ జస్ట్ ఏ స్టూడెంట్. ఏమైనా సైకాట్రిస్ట్ డాక్టర్ దగ్గర తీసుకుపోయి ఆయనకు షాక్ వేవ్ వస్తే కూడా డాక్టర్కి చూపించి ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నాం. నా బాబుకి ఏమైనా హాని జరిగితే మాత్రం దానికి పూర్తి రెస్పాన్సిబిలిటీ డీసీపీ వెస్ట్ జోన్, జూబ్లీ హిల్స్ ఇన్స్పెక్టర్, అడిషనల్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్, పంజాగుట్ట ఇన్స్పెక్టర్, ఏసీపీ మోహన్ కుమార్ ఫ్రమ్ పంజాగుట్ట, వీళ్ళు అందరు నా బాబుకి ఏమైనా హాని జరిగితే డెఫినెట్లీ దీస్ 5 people are totally responsible for any harm which is done to my son. నేను మళ్ళా ఒకసారి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నా బాబు కార్ డ్రైవింగ్ చెయ్యకపోతే దే ఆర్ ఫోర్స్ఫుల్లీ ట్రయింగ్ టు ఇంప్లికేట్ హిమ్. హిస్ లైఫ్ ఈజ్ ఇన్ గ్రేవ్ డేంజర్ బికాస్ ఆఫ్ దిస్ పోలీస్. దే హ్యావ్ థ్రెటన్డ్ హిమ్ దట్ దే విల్ పుట్ ఎనానిమస్ నంబర్ ఆఫ్ కేసెస్ ఆన్ హిమ్ అని బెదిరించి వారికి ఒక చిన్న పిల్లగాడు స్టూడెంట్ వాడికి మానసికంగా ఏ విధంగా ఆయన దెబ్బతింటాడు ఒకసారి దయచేసి ప్రజలు అందరు ఆలోచించాలా. నేను ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారికి నేను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ మనం పొలిటికల్ ఎనిమిటీ మన మధ్యలో చూసుకుందాం, కానీ మీరు కానీ మీ యంత్రాంగం కానీ ఈ చిన్నపిల్లలని ఇట్లా ఇంప్లికేట్ చేస్తే రాబోయే తరాలకు ఏ విధంగా మీరు నచ్చజెప్తా ఉన్నారో, ఏ మెసేజ్ ఇస్తూ ఉన్నారో దయచేసి మీరు ఆలోచించాలా. గవర్నమెంట్స్ వస్తాయి పోతాయి మారుతాయి, పోలీస్ ఆఫీసర్స్కి కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ప్లీజ్ మీరు మీ దగ్గర కూడా పిల్లలు ఉన్నారు, మీ ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారు, మీ పిల్లలతోని ఆపద వస్తే వేరే పొలిటీషియన్స్కి చెప్తా ఉన్నా, మీ పిల్లలతోని ఇటువంటి ఆపద వస్తే ఎస్ తప్పు చేస్తే తప్పకుండా శిక్షించండి, వీఆర్ రెడీ టు డూ. కానీ ఇల్లీగల్గా ఇంత హరాస్మెంట్ చేసి బాబుకి జైలుకి పంపించి అక్కడ ఉన్న క్రిమినల్స్తోనే ఆయనని పెట్టేసి ఇంత టార్చర్ చేసి ఫాల్స్ కేసెస్లో ఇంప్లికేట్ చేయడానికి ప్రయత్నం చేయడం అనేది నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. నా హెల్త్ పూర్తిగా నాకు ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్నది. ఐఎమ్ కమింగ్ సూన్ బ్యాక్ టు హైదరాబాద్. ఇది మళ్ళీ ఇటువంటిది మా బాబుకి కానీ మా ఫ్యామిలీకి ఏమైనా హామీ జరిగితే మాత్రం దీనికి పూర్తి రెస్పాన్సిబిలిటీ డీసీపీ విజయ్ కుమార్ గారిది ఉంది అని నేను స్పష్టంగా నేను చెప్తా ఉన్నా. ఆయన పర్సనల్ రైవలరీగా తీసుకొని, పర్సనల్ ఎనిమిటీగా తీసుకొని మళ్ళా ఆయనకు ఎటువంటి దుష్మని కేసీఆర్ మీద ఉందో, షకీల్ మీద ఉన్నదో, ఎటువంటి దుష్మని ఉన్నదో ఆయన తీస్తున్నారు నాకు తెలియదు. కానీ అయినా కూడా బీయింగ్ ఎన్ ఐపీఎస్ ఆఫీసర్ యూ షుడ్ నాట్ డూ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్, ఇంప్లికేటింగ్ అంటే జబర్దస్తిగా మళ్ళా ఒక చిన్న యూత్ని మీరు ఫాల్స్ కేసెస్లో ఇంప్లికేట్ చేయడం అనేది మీ యొక్క ఐపీఎస్ చదువులో ఇది కాదు సార్. యూ షుడ్ నాట్ డూ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఐఎమ్ స్టిల్ డిమాండింగ్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, kindly do a CBI inquiry, kindly do a inquiry with the sitting High Court judge. I don't have no trust in Telangana police. Kindly మీరు ఒక హైకోర్టు సిట్టింగ్ జడ్జ్తో ఎంక్వైరీ చేయండి. నా బాబు ఏమైనా తప్పు చేస్తే మీరు ఉరిదీస్తే కూడా నేను సిద్ధంగా ఉన్నాను. కానీ ఆయనని రాంగ్ఫుల్లీ మళ్ళీ ఆయనని ఈ కేసెస్లో పెట్టడం అనేది
చాలా తప్పు. మళ్ళా చంపేస్తాం, ఎన్కౌంటర్ చేస్తాం, ఇట్లా చేస్తాం, అట్లా చేస్తామని బెదిరియడం అనేది నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. దయచేసి నేను 2 చేతులు జోడించి మళ్ళా ఒక్కసారి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, పిల్లలకు ఈ పొలిటికల్ రైవలరీ ఎనిమిటీతోని దయచేసి దూరం పెట్టండి. వాళ్ళ తప్పు ఏమీ లేదు. హీ హ్యాజెంట్ సీన్ ఎనీ వరల్డ్, హీ ఈజ్ జస్ట్ ఏ స్టూడెంట్. వై ఆర్ యూ టార్చరింగ్ హిమ్ లైక్ దిస్? ఏ విధంగా టార్చర్ చేస్తున్నారు? ఆయన మానసిక పరిస్థితి ఏమవుతుంది? మీరు ఒకసారి దయచేసి ఆలోచించాలి. ఆ డీసీపీ విజయ్ కుమార్ గారికి నేను ప్రత్యేకంగా అప్పీల్ చేస్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా. యు ఆర్ అన్ ఐపీఎస్ ఆఫీసర్, యు ఆర్ సర్వింగ్ ఇండియన్ పోలీస్ సర్వీస్. కైండ్లీ think about it. What you are doing is totally wrong. How your conscience is accepting for all these things, I don't know. కానీ మీరు మాత్రం ఇటువంటి చర్యలకు పాల్పడితే, నా బాబుకి ఏమైనా హామీ జరిగితే మాత్రం you are totally responsible for it. We will go to the court. We will fight for our justice. కానీ మీరు మాత్రం ఇటువంటి రాంగ్ఫుల్ పిల్లల భవిష్యత్తు పాడు చేయడానికి ప్రయత్నం చెయ్యొద్దు అని కూడా నేను ప్రత్యేకంగా మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. పంజాగుట్ట కేసులో బాబుకి ఒక ఫాగ్ ఉంది. ఫాగ్ ఉన్నప్పటికీ హీ హిట్ ద బ్యారికేడ్. ఫర్ హిట్టింగ్ ద బ్యారికేడ్ యూ హ్యావ్ పుట్ 21 కేసెస్ ఆన్ హిమ్. మీ సిఐ ఎవరి పేరు మార్చిండో, ఎవరు తప్పు చేసిండో, ఈ ఆస్క్ హిమ్. వీ హ్యావ్ నాట్ టోల్డ్ దట్ వీ డిడ్ంట్ డ్రైవ్ ద కార్. నేను చెప్తున్నా ఉన్నా, మేము చెప్పలే మేము డ్రైవ్ కార్ చేయలే అని. మేము చెప్తా ఉన్నాం మేము కార్ డ్రైవ్ చేసినామని.